అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పండ్ల తోటల్లో కలుపు యాజమాన్యం, ఖరీఫ్ మొక్కజొన్న తొలి దశలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు, జంతువుల నుంచి మనుషులకు సోకే జూనోటిక్ వ్యాధులు సోకకుండా జాగ్రత్త చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్ కాలంలో వరి, ప్రత్తి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. అందుబాటులోకి వచ్చిన సాగునీటి వనరులు, చేరువైన మార్కెట్ సౌకర్యాలు, పెరిగిన దిగుబడులు ఆదుకుంటున్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు విజయనగరం జిల్లాలో మొక్కజొన్న సాగును విస్తరింపజేస్తున్నాయి. ఇప్పటికే విత్తుకున్న రైతులు తొలిదశ యాజమాన్య పద్ధతులపై దృష్టి సారించాలి. ఈ కాలంలో కురిసే అడపాదడపా జల్లులకు కలుపు సమస్యగా మారుతుంది. దీనికి తోడు కాండం తొలచు పురుగు, కత్తెర పురుగుతో పాటు తెగుళ్ల బెడద మొదలవుతుంది. కాబట్టి రైతులు తొలిదశలో సరైన సస్యరక్షణ చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. ఉత్తర కోస్తా జిల్లాల్లో మొక్కజొన్న అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా విస్తరించడం జరుగుతుంది. అయితే ఈ ఖరీఫ్ కాలంలో రైతులు ఏంటంటే శాస్త్రవేత్తలు సూచించినటువంటి యాజమాన్య పద్ధతుల్ని, కొన్ని పద్ధతులను సకాలంలో అవలంబించకపోవడం వలన ఈ యొక్క దిగుబడులు చాలా వరకు గణనీయంగా తగ్గడం జరుగుతుంది. మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒక 18 నుంచి 19 క్వింటాళ్ళు ఒక ఎకరాకు మాత్రమే మనం దిగుబడి సాధించడం జరుగుతుంది. అయితే ఈ దిగుబడులు ఆశించిన మేరకు ఒక 3 నుంచి 4 క్వింటాళ్ళు వరకు మనం పెంచుకోవాలంటే ఈ యొక్క సూచించినటువంటి యాజమాన్య పద్ధతిని తప్పనిసరిగా పాటించాలి. ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే ఖరీఫ్లో దాదాపు మనకి 80 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు, 25 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు, 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు అవసరపడతాయి. అయితే పూర్తిగా 25 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుని చివరి దుక్కులో వేసుకోవాలి. ఈ యొక్క 80 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుని 3 సంభాగాలుగా చేసుకొని విత్తినటువంటి 20 రోజుల తర్వాత ఒకసారి, 40 రోజుల తర్వాత ఒకటి, అదేవిధంగా 60 రోజుల తర్వాత వేసుకోవాలి. పొటాషియం 20 కిలోలు ఇచ్చే పొటాషియం 2 సంభాగాలుగా చేసుకొని విత్తిన 20 రోజుల తర్వాత ఒకసారి, అదేవిధంగా 60 రోజుల తర్వాత ఒకసారి వేసుకోవాలి. అంతేకాకుండా కలుపు యాజమాన్యం అనేది ఖరీఫ్లో ప్రధానమైనది. ఎందుకంటే ఎక్కువగా వర్షాలు పడడం వలన అంతర్కృషి కూడా రైతుకు చేయడం వీలు కాదు. కాబట్టి ఈ యొక్క కలుపు అనేది ఎక్కువగా పెరగడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అయితే దీని నివారణకి విత్తిన వెంటనే 48 గంటల లోపు అయితే అట్రజిన్ అనే మందుని దాదాపు 1 కిలో ఎకరం పొలంలో 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి సమానంగా. అది కాకుండా కలుపు మొలకెత్తిన తర్వాత అయితే ఈ యొక్క 20 నుంచి 25 రోజుల సమయంలో టెంబోట్రైన్ 115 మిల్లీలీటర్లు, అట్రజిన్ అనే మందుని 400 గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క టాపర్మిజన్ 30 మిల్లీలీటర్లు, అట్రజిన్ 400 గ్రాములు కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ యొక్క అంతరకృషి అనేది మనం వీలైనంత వరకు చేసుకున్నట్లయితే వేర్లు కూడా గాలి బాగా తగిలి మొక్క ఏపుగా పెరిగేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నీరు కూడా ఇంకడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే నీటి యాజమాన్యం చూసుకుంటే ప్రత్యేకంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ యొక్క నీరు అనేది ప్రత్యేకంగా యాజమాన్యం చేసేటటువంటి అవకాశం ఉండదు, అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మనకు వర్షపాతం దాదాపు 1000 మిల్లీమీటర్ల వరకు కూడా ఈ ఖరీఫ్ కాలంలో పడుతుంది. ఒకవేళ ఎప్పుడైనా
ఓ 15 రోజుల నుంచి 20 రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినట్లయితే ఒక పల్చటి నీటి తడి ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మొక్క ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా పెరగడమే కాకుండా అధిక దిగుబడులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క కాండం తొలిచే పురుగు అనేది మనకి ఖరీఫ్లో కొంతవరకు ఆశించడం జరుగుతుంది. 20 రోజుల నుంచి కూడా ఆశించడం జరుగుతుంది. ఇది మొక్క మొదల దగ్గర చేరి ఈ యొక్క మొవ్వుని కత్తిరించడం జరుగుతుంది. మొవ్వు ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని డెడ్ హార్ట్ అంటాము. 15 రోజుల సమయంలో ఒకవేళ గమనించినట్లయితే ఇమీడియట్గా మనం ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం అయితే ఉంది. దీనికి ప్రధానంగా ఏంటంటే విత్తిన తర్వాత నెల రోజుల లోపు కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని మొవ్వు సిరుల్లో వేసుకోవాలి. దీంతో పాటు కత్తిరి పురుగు కూడా ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. అయితే దీన్ని సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా చూసుకున్నట్లయితే ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి యొక్క గుడ్లని మనం మొక్కజొన్న విత్తినటువంటి 10 రోజులకి ప్రారంభించి 10 రోజుల వ్యవధిలో ఒక 2 నుంచి 3 సార్లు మనం విడుదల చేసుకోవాలి. ఈ విధంగా విడుదల చేసుకున్నట్లయితే దీన్ని కూడా అదుపు చేసుకోవచ్చు. ఈ యొక్క కత్తిరి పురుగు నివారణకి మనం ఎక్కువగా ఏంటంటే ఒకే మందుని చాలా దఫాలుగా మనం అనేది పిచికారి చేయడం అనేది మన ఉత్తర కోస్తా జిల్లాలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ పెస్ట్ రెసిస్టెన్స్ అనేది చాలా వరకు అభివృద్ధి పరచుకోవడం జరిగింది. కాబట్టి అలా చేయకుండా తొలి దశలో ఒకవేళ కత్తిరి పురుగు అంటే 10 నుంచి 12 రోజుల సమయంలో కానీ కత్తిరి పురుగు కానీ ఆశించినట్లు మనం గమనించినట్లయితే తొలి దశలో ఇది ఎలాగంటే లేత ఆకుల మీద పత్రహరితాన్ని గోకి తినేయడం వలన ఈ యొక్క ఆకులు ఇర్రెగ్యులర్ ఆకారంలో మనం తెల్లగా మారిపోవడం గమనిస్తాం. కాబట్టి తొలి దశలో ఒకవేళ 10 నుంచి 15 రోజుల సమయంలో కానీ ఈ పురుగు ఉధృతిని గమనించినట్లయితే మనం వేప నూనె 1500 ppm రూపంలో దొరుకుతుంది. దీన్ని అయితే 1 లీటరు అదేవిధంగా క్లోరిఫైర్ఫాస్ అనే మందుతో కూడా 400 ml 25 EC మందుతో కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. ఆ తరువాత ఒక 20-25 రోజుల సమయంలో కానీ మనకి మళ్ళీ ఒకవేళ ఈ కత్తిరి పురుగు ఉధృతి కానీ గమనించినట్లయితే అప్పుడు ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజియేట్ అనే మందుని 100 గ్రాములు దాంతోపాటు తప్పనిసరిగా వేప నూనె కూడా కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం RARS అనకాపల్లి నుంచి అభివృద్ధి పరిచినటువంటి ఈ యొక్క మెటారైజియం ఎనిసోఫిలియే కానీ అదేవిధంగా మెటారైజియం రిలే కానీ ఈ యొక్క కత్తిరి పురుగు ఉధృతి గమనించిన వెంటనే మనకు 500 గ్రాములు పొలంలో సమానంగా పిచికారి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పురుగు చాలా వరకు కంట్రోల్ అయినట్లుగా మనం క్షేత్ర పరిశీలనలో కూడా గమనించడం జరిగింది. కత్తిరి పురుగు యొక్క నివారణకి ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ కూడా వీటిని వీలైనంత వరకు మధ్యాహ్నం పూట పిచికారి చేసినట్లయితే చాలా సమర్థవంతంగా నివారణ చేసినట్లు మనం గమనించడం జరిగింది. అదేవిధంగా తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఈ యొక్క పాము పొడ తెగులు ఆశించడం జరుగుతుంది. ఈ పాము పొడ తెగులు అనేది కాండం మొదటి భాగంలో పాము పొడ ఆకారంలో ఉండే మచ్చలు మొదటగా గమనిస్తాము. అది క్రమేపా వ్యాపించి మీదకు కూడా పాకడం జరుగుతుంది. ఈ విధంగా జరిగినప్పుడు ఏంటంటే ఆ మచ్చలు ఉధృతి ఎక్కువ పెరిగినప్పుడు కాండం విరిగిపోవడం కూడా మనం గమనిస్తాం. దీని నివారణకు హెక్సాకొనజోల్ అనే మందునైతే 2 ml 1 లీటర్ నీటికి, ప్రోపికొనజోల్ అనే మందునైతే 1 ml 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. ఇవన్నీ సమగ్రంగా సకాలంలో చేసినప్పుడు మనం ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ మొక్కజొన్న దిగుబడులు మనం తప్పనిసరిగా అభివృద్ధి పరచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అన్నదాతలో వివిధ పంటల్లో కలుపు యాజమాన్యం గురించి రోజువారీ కథనాలను చూస్తున్నాం కదా. పంటల్లోనే కాక పండ్ల తోటల్లోనూ కలుపు మొక్కలు సమస్యను కలిగిస్తుంటాయి. మొక్కల మధ్య ఎడం ఎక్కువగా ఉండే పండ్ల తోటల్లో అంతర పంటలు సాగు చేయటం ఎంతైనా మేలు చేస్తుంది. ఏడాదికి 2 సార్లు అంతర కృషి చేయడం, అంతర కృషి వీలు కాని పరిస్థితుల్లో సిఫార్సు చేసిన కలుపు మందులను వాడుకునే అవకాశం ఉంటుంది. పండ్ల తోటల్లో కలుపు యాజమాన్యం గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ బిగిన్ అయింది కాబట్టి పండ్ల తోటల్లో కూడా ఈ కలుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి పళ్ళ తోటల్లో మన కలుపు యాజమాన్యం చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. ఇక్కడ కలుపు యాజమాన్యం చేసుకోవడానికి ఏంటంటే 2-3 పాయింట్లు ఎక్కువగా ఉండాలి. ఒకటి ఏంటంటే తేమ ఉన్నప్పుడు అంతర్కృషి చేసుకుని అంతర పంటలు వేసుకుంటే రైతుకు అదనపు ఆదాయం వస్తుంది, అటు కలుపును అణగదొక్కుతుంది. రెండవది ఏంటంటే అంతర పంట కుదరనప్పుడు పర్టికులర్గా ముదురు తోటల్లో కుదరనప్పుడు మాత్రం మనం ఈ రసాయనాలతో కలుపు నిర్మూలన చేసుకోవాలి. ఇక్కడ లేత తోటల్లో మాత్రం సాధ్యమంత వరకు అంతర్కృషి చేసుకుని మనం
అంతర పంటలు వేసుకుంటేనే మినుము పెసర లాంటి పైర్లు వేసుకుంటేనే కలుపు నడవదొక్కి మనకు ఆదాయం ఉంటుంది. ఇక ముదురు తోటల్లో ఖచ్చితంగా కలుపు అనేది ఎక్కువగా ఉంటుంది. మన అంతర పంటలు కుదరవు కాబట్టి మన రసాయనాలు వాడాల్సి వస్తుంది. ఇక్కడ రసాయనాలు వాడేటప్పుడు ఏంటంటే ముఖ్యమైన విషయాలు, మనం వాడే మందు యొక్క అవశేషాలు వేరు ద్వారా మన ప్రధాన పంటకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూడాలి. రెండోది, స్ప్రే చేసినప్పుడు ఆ కెమికల్ పండ్ల తోట మీద పడకూడదు. పడినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. ప్రత్యేకించి ఈ మందు యొక్క అవశేషాలు భూమి మీద ఉన్నప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ 2-3 ప్రిన్సిపల్స్ జాగ్రత్త దృష్టిలో పెట్టుకుని ఈ పండ్ల తోటల్లో కలుపు యాజమాన్యం చేసుకుంటే బాగుంటుంది. ఒకటేంటంటే, తొలకరి వర్షం పడిన వెంటనే మనం కలుపు మొలకెత్తకుండా ఉండటానికి ఒకటి మంచి మందు ఏంటంటే, మొలిసిన కలుపు, మొలవని కలుపుని కూడా, మొలవబోయే కలుపుని కూడా ఆపడానికి ఈ ఆక్సిఫ్లోరోఫిన్ అనే మందు 200 ml చొప్పున వాడుకోవచ్చు. లేకపోతే ఈ పెండిమిథలిన్, లేకపోతే 1.2 లీటర్స్ కానీ అలాక్లోర్ గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉండి ఈ మందు కూడా వాడుకోవచ్చు. ఇది ఈ 2 మందులు వేసి మనం వాడినప్పుడు మాత్రం ఏంటంటే కలుపు రాకుండా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే రైతు సోదరులు నాజులకి డోమ్ లాంటిది పెట్టుకుని ఈ పెరాక్వాట్ అనేది 5 ml చొప్పున కలుపుకొని కూడా పిచికారీ చేసుకుంటారు. ఇది మనం ఈ పండ్ల తోటల్లో అవసరాన్ని బట్టి చేయవలసినటువంటి కలుపు యాజమాన్య పద్ధతులు. రేపటి అన్నదాతలో మొండి జాతి కలుపు మొక్క తుంగ నివారణ గురించి తెలుసుకుందాం. ఆధునిక సమాజంలో ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తుంటాయి. అయితే పెంపుడు జంతువుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా లేకుంటే మన ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం. మనం ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కల నుంచి ర్యాబిస్, గజ్జి, పశువులు, గొర్రెలు, మేకల నుంచి యాంథ్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతాయి. పశువుల నుంచి మనుషులకే సోకే వ్యాధులనే జూనోటిక్ వ్యాధులంటారు. పెంపుడు జంతువులకు ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా టీకాలు వేయించాలంటూ జూనోటిక్ వ్యాధులు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయో, అవి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు అందిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. మనతో పాటు మన పరిసర ప్రాంతాల్లో మన చుట్టుపక్కల కూడా మనము పశువుల్ని పెంచడము, ఫామ్ యానిమల్స్ అంటారు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కుందేళ్ళు, వీటిని పెంచుతున్నాం. అదేవిధంగా కోళ్ళను పెంచుతున్నాం. అదేవిధంగా పెట్ యానిమల్స్ అంటే కుక్కలు, పిల్లులను కూడా మనము పెంచుతున్నాం. వీటన్నిటికీ మనము సాకడం వలన మనకు తెలియకుండా కొన్ని వ్యాధులు వాటి నుంచి మన నుంచి వాటికి సంక్రమించే ప్రమాదము ఉంది. జంతువుల నుంచి మనుషులకు వచ్చేటటువంటి వ్యాధులను యాంథ్రోపోజూనోసిస్ అంటారు. అదేవిధంగా మనుషుల నుండి జంతువులకు వచ్చే వ్యాధుల్ని జూయాంథ్రోపోనోసిస్ అంటారు. అయితే ముఖ్యంగా ఈ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో కుక్కలు, పిల్లులు, నక్కల ద్వారా వచ్చేటటువంటిది రేబిస్. అలాగే మనము ఎలుకల నుంచి మనకు వస్తుంది లెప్టోస్పైరోసిస్ అనేటటువంటి ఒక వ్యాధి. అదేవిధంగా లిస్టోరియాసిస్ అనేటటువంటి వ్యాధి కూడా ఈ యొక్క జంతువుల నుంచి మనకు వస్తుంది. అదేవిధంగా ఆవుల నుంచి, గేదెల నుంచి వాటి పాలను బాగా వేడి చేసి తాగకపోతే మనకు ట్యూబర్క్యులోసిస్ వంటి వ్యాధి వస్తుంది. అదేవిధంగా పందుల నుంచి వచ్చేటటువంటి వ్యాధి ఎన్సెఫలైటిస్, మనము మెదడు వాపు వ్యాధి అని చెప్పేసి చిన్నపిల్లలు చాలా వరకు ఈ సీజన్లో ఈ వ్యాధి వలన చనిపోవడం అనేది గతంలో మనము చూసాము. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా జంతువుల నుంచి మనుషులకు సోకుతాయి. అదేవిధంగా మనకి కోళ్ళ నుంచి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేటటువంటి వ్యాధి, మీకు బర్డ్ ఫ్లూ అని వస్తుంది. ఆ బర్డ్ ఫ్లూ కూడా మనుషులకి సోకే ప్రమాదము ఉంది. ఈ రకంగా మనము పెంచుకునేటువంటి జంతువుల నుంచి మనకు ఈ యొక్క వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరము ఉంది. అయితే ముఖ్యంగా మనము ఈ యొక్క జంతువుల నుంచి మనుషులకు వచ్చేటటువంటి వ్యాధులు మాట్లాడుకునేటప్పుడు
ఈ రేబీస్ అనేటటువంటి వ్యాధి కుక్క కానీ నక్క కానీ కరవటం వలన మనకు వస్తుంది. ఈ వ్యాధి మనుషులకు సోకినట్లయితే మరణాలు అనేవి సంభవిస్తాయి. ఇది మనకే కాదు, కుక్కలు కానీ నక్కలు కానీ వేరే పశువులకు కరవడం వలన దూడలకు కరిచినా సరే ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అందువలన ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా మనం పెంచే పెంపుడు జంతువులకు 6 నెలలకు ఒకసారి ఈ రేబీస్ వ్యాధి నివారణ టీకాలు కానీ మనము వేసుకున్నట్లయితే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కలు మనకి కరిచినా లేకపోతే మన గాయాలపై అవి నాకి లాలాజలము పడినా మనకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడదు. ఈ వ్యాధి కలుగు చేసే వైరస్ ర్యాబ్డో వైరస్ ఇది డైరెక్ట్గా నాడీ వ్యవస్థని అటాక్ చేసి నాడీ వ్యవస్థ ద్వారా సెంట్రిపేటల్గా పైకి ప్రయాణించి బ్రెయిన్లోన హిప్పో క్యాంపస్ అనేటటువంటి ఒక ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకొని కొన్ని రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ చేసుకున్న తర్వాత ఈ వైరస్ మళ్ళీ బ్లడ్లోకి మల్టిప్లై అయ్యి బ్లడ్లోకి వచ్చి ఈ వ్యాధిని కలుగు చేస్తుంది. అందువలన కుక్క కానీ నక్క కానీ కరిసిన వెంటనే ట్యాప్ వాటర్ కింద గాయాన్ని చక్కగా కడిగి తర్వాత లైబాయ్ సబ్బు కానీ కార్బాలిక్ యాసిడ్ కానీ ఎనీ యాంటీసెప్టిక్ లేకపోతే ఏం దొరకకపోతే పసుపైన ఆ ప్రదేశంలో వేసినట్లయితే ఆ వైరస్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా శరీరంలో పైకి వెళ్లకుండా అక్కడికక్కడే చనిపోతుంది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి ఫ్రెగైల్ వైరస్, మంచినీరు తగలగాన చనిపోతుంది. అయితే చాలామంది రైతులు దూడకి కుక్క కరిసింది పాలు తాగొచ్చా అని అడుగుతుంటారు. అయితే మనం వెంటనే గమనించిన వెంటనే దానికి మనం వైద్యం చేయించి తర్వాత తల్లికి కూడా టీకాలు వేయించి ఈ పాలను బాగా మరిగించి మనము తీసుకోవచ్చు. లేని యెడల దూడను కరవటం వలన దానికి రేబీస్ వచ్చి మళ్ళీ తద్వారా దాని తల్లికి, ఎందుకంటే ఇది యొక్క చనుకట్టును తాగుతుంది కాబట్టి దీని పళ్ళు ఏమైనా సరే దాని యొక్క చనుకట్టుని గాయం చేసినప్పుడు ఈ యొక్క లాలాజలము ఆ గాయానికి తగిలినప్పుడు ఆ ఆవుకు కూడా ఆ వ్యాధి సంభవించే ప్రమాదం ఉంది. మనం ముఖ్యంగా రేబీస్లో చూసుకుంటే 2 దశలు ఉంటాయి. ఒకటి ఫ్యూరియస్ ఫాము, 2 డంబ్ ఫాము. ఈ ఫ్యూరియస్ ఫామ్లో ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కాటుకు గురైనటువంటి ఆవు కానీ గేదె కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ప్రవర్తించి వారం రోజుల్లో చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ డంబ్ ఫామ్లో మనకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. సెలైవేషన్ ఉంటుంది, విపరీతంగా చొంగ కారడం అనేది జరుగుతుంది, పెరాలసిస్ వచ్చి చివరికి చనిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక రెండవ వ్యాధి యాంత్రాక్స్. ఈ యాంత్రాక్స్ అనేటటువంటి వ్యాధి కూడా బ్యాసిల్లస్ యాంత్రాక్స్ అనేటటువంటి ఒక బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి సోకుతుంది. దీని యొక్క స్పోర్స్ అంటే సిద్ధబీజాలు భూమిలో కొన్ని వందల సంవత్సరాలు ఉండిపోతాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాల్లో పశువులను కానీ మేతకి ఈ సీజన్లో మనం పంపించినట్లయితే దున్ననటువంటి భూములు, వెర్జిన్ ల్యాండ్స్ ఉంటాయి, మెట్టు భూములు, అటువంటి భూముల్లో ఈ యొక్క మేయడం వలన అవి ముక్కు ద్వారా శరీరంలోకి, గడ్డి ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఈ గొర్రెల్లో యాంత్రాక్స్ అనేటటువంటి వ్యాధిని కలుగు చేస్తాయి. ఈ యాంత్రాక్స్ వచ్చినటువంటి గొర్రెలు కానీ మేకలు కానీ పశువులు కానీ ఎక్యూట్ దశలో 24 గంటల్లో చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ చనిపోయినప్పుడు వీటి యొక్క నవరంధ్రాల నుంచి కూడా రక్తము బయటకు రావడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి ఇది యాంత్రాక్స్ వలన చనిపోయింది అనేటటువంటి ఇది గమనించాలి. ఇది యాంత్రాక్స్ వ్యాధి వలన చనిపోయిందని తెలియక రైతులు చాలామంది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ గొర్రెలు మాంసం చేసి తినటం అనేది జరుగుతుంది. ఈ తినటం వలన ఈ యాంత్రాక్స్ అనేది 3 రకాలుగా మనకి, ఒకటి క్యూటేనియస్ యాంత్రాక్స్ అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ కలుగు చేసి పెద్ద పెద్ద కురుపులు స్కిన్ మీద ఏర్పడి చాలా బాధను కలుగు చేస్తుంది. అదేవిధంగా ఎంట్రిక్ యాంత్రాక్స్ అంటే విపరీతమైనటువంటి విరోచనాలు, ఎన్ని మందులు వాడినా సరే విరోచనాలు తగ్గవు. ఇక మూడవది న్యూమోనిక్ యాంత్రాక్స్ అంటే మీకు ఊపిరితిత్తులు శ్వాస పీల్చుకోవడము చాలా కష్టంగా ఉండి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో సడన్గా గొర్రెలు కానీ మేకలు కానీ చనిపోయినప్పుడు పశువైద్యుడు వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత కానీ ఆ కళేబరాలని ఓపెన్ చేయకూడదు. ఒకవేళ చనిపోయినటువంటి గొర్రెలను కానీ మేకలను కానీ 5-6 అడుగుల లోతుకు తవ్వి దానిలో పూడ్చిపెట్టాలి. పైన ఉప్పు కానీ పొడి సున్నం కానీ వేసి పూడ్చిపెట్టాలి. మూడవది
లెప్టోస్పైరోసిస్. ఈ లెప్టోస్పైరోసిస్ అనేది ఎలకల నుంచి వస్తుంది. ఇది మనుషుల్లోనే వస్తుంది, పశువుల్లోనే వస్తుంది. ఈ లెప్టోస్పైరోసిస్లో ముఖ్యంగా కాలేయం దెబ్బతిని జాండీస్ వంటి లక్షణాలు కనిపించి మనుషులు చనిపోవడం అనేది జరుగుతుంది. అదే పాడి పశువుల్లో అయితే పాల ద్వారా రక్తము కారడం అనేది జరుగుతుంది. ఇది గమనించిన వెంటనే వైద్యము చేసినట్లయితే నివారించవచ్చు. ఈ ఎలుకల వల్ల ఏ రకంగా వస్తుంది వ్యాధి అంటే, మనము గొడౌన్స్లో దానా నిలువ చేయడం అనేది జరుగుతుంది. ఆ దానా పైన ఈ ఎలుకలు తిరిగి వాటిపై వాటి యొక్క మల విసర్జన చేయడం ద్వారా, తద్వారా ఆ దానా కలుషితమై అవి పశువులు తినడం ద్వారా ఈ వ్యాధి సంక్రమించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా లిస్టీరియోసిస్, దీన్ని సర్క్లింగ్ డిసీజ్ అంటారు. ఇది కూడా జంతువుల నుంచి మనుషులకి వస్తుంది. అదేవిధంగా అతి ప్రమాదకరమైన వ్యాధి టీబీ. టీబీ కూడా మనుషుల నుంచి జంతువులకు వస్తుంది, జంతువుల నుంచి మనుషులకు వస్తుంది. అదేవిధంగా క్యూ ఫీవర్ అనేటటువంటిది కూడా జంతువుల నుంచి మనుషులకు వస్తుంది. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పశుపోషకులు అంటే, పశువును తాకిన వెంటనే చక్కగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి. కొంతమంది రైతులు ఎక్కువ అభిమానంతో, ప్రేమతో వాటికి మేత కూడా తినిపించడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏం తప్పులేదు, కానీ వెంటనే వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా ముఖము కడుక్కోవాలి. వాటికి ఎప్పటికప్పుడు టీకాలు కానీ వేసుకున్నట్లయితే మనము ఈ యొక్క జూనోసిస్ వ్యాధుల్ని మనుషులకి సాగకుండా అరికట్టవచ్చును. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నంద్యాల జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుకు సంబంధించి ఎలాంటి ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 2,38,000 హెక్టార్లకు గాను ఇప్పటివరకు 70,000 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం సాగైన పంటలకు సంబంధించి మొదటి దఫా ఎరువులను ఎప్పటికే అందించామని, మార్క్ఫెడ్ ద్వారా జిల్లా రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎప్పటికే నిల్వ ఉంచామని అధికారులు చెబుతున్నారు. అలానే ప్రైవేటు దుకాణాల్లోనూ అందుబాటులో ఉన్నాయంటున్నారు. రైతులు యూరియా దొరుకుతుందో లేదో అనే సందేహంతో అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. కొరత సమస్య తలెత్తకుండా పంటల సాగుకు అవసరమైన ఎరువులను దఫదపాలుగా సేకరించుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. నంద్యాల జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 2,38,000 హెక్టార్లకు గాను ఇప్పటివరకు 70,000 హెక్టార్లో వివిధ పంటలు సాగు చేయడం జరిగింది. జిల్లాకి కావాల్సినటువంటి ఎరువులు యూరియా, డిఏపి, అలాగే కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ కూడా సరఫరా చేయబట్టడం జరుగుతుంది. ప్రభుత్వం ముందుగానే ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మార్క్ఫెడ్ అనేటువంటి ఏజెన్సీని నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేసే విధంగా చేయటం వల్ల నంద్యాల జిల్లాలో దాదాపుగా 8,500 మెట్రిక్ టన్నులు యూరియా ఏప్రిల్ మే నెలల్లోనే ఎక్కువ చేయటం జరిగింది. తర్వాత అట్లాగే డిఏపి కూడా ఒక 1,500 మెట్రిక్ టన్నులు డిఏపి కూడా అందుబాటులో ఉండేట్టుగా మార్కెట్ ద్వారా సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లాకు వచ్చినటువంటి ఎరువులని కూడా 50% మార్కెట్కి, అలాగే 50% ప్రైవేట్ ట్రేడ్కి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంతమంది దొరకదేమో యూరియా అనే ఉద్దేశంతో ముందుగానే ఎక్కువ యూరియా తీసుకొని వెళ్ళి పంట కాలాన్ని మొత్తానికి కావాల్సినటువంటి 3 దఫాలు వాడుకునేటువంటి యూరియా కూడా ముందస్తుగా తీసుకెళ్ళి మరి రైతులు దగ్గర పెట్టుకోవటం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. దానివల్ల మిగిలిన రైతులకు అందాల్సినటువంటి సమయంలో అందాల్సినటువంటి యూరియా అందుబాటులో లేకుండా పోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి మొదటి దఫా వేయడానికి ఎంత ఎరువు కావాలో అంతవరకు మాత్రం తీసుకెళ్ళటం. ప్రభుత్వం కూడా మనకి ఎరువుల సరఫరా అనేటువంటిది ఒకే నెలలో ఒకేసారి మనకు కావాల్సినటువంటి దాదాపుగా మనకి 1,61,000 మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలి. అందులో సుమారుగా 48,000 మెట్రిక్ టన్నులు యూరియా కావాల్సినటువంటి పరిస్థితి మన జిల్లాకి. ఇవన్నీ కూడా ఒక్క రోజులో సరఫరా చేయదు, మంతవారీగా కూడా సరఫరా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి సొసైటీస్లో కావాల్సినటువంటి ఎరువు మన మార్కెట్ ద్వారా సరఫరా చేసేటువంటి యూరియా కానీ, డిఏపి కానీ, కాంప్లెక్స్ కానీ పంపిస్తున్నాం. రైతు సేవా కేంద్రాల్లో కూడా ఎక్కడెక్కడ అవసరం ఉందో యూరియా అందుబాటులోకి వచ్చే విధంగా పెట్టి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడటానికి కావాల్సినటువంటి చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com
youtube.com/annadata ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.